ఈ వీడియోలో గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా. దాంట్లో భాగంగా ఈరోజు అడిగినటువంటి ఫస్ట్ ఫేజ్ క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకున్న క్వశ్చన్స్ అన్ని నార్త్ ఇండియా వీడియోస్ నుంచి అయితే సేకరించాను. అండ్ సెకండ్ ఫేజ్లో కొన్ని షిఫ్ట్లు మనం చేయలేదు కదా, దాంట్లో అడిగినటువంటి రిపీటెడ్ బిట్స్ నేను ఒక 100+ బిట్స్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చివరి వరకు చూడండి. సో సెకండ్ ఫేజ్ టైంలో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. మ్యాక్సిమం దీంట్లో నేనైతే కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈరోజు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, థర్డ్ ఫేజ్లో ఫస్ట్ షిఫ్ట్ ఈరోజు జరిగింది కదా. దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ యొక్క విన్నర్ ఎవరు అని అడిగారు. ఎవరు అంటే గుజరాత్ టైటన్స్. ఓకే, గుజరాత్ టైటన్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే 2021 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఉంది కదా, ఇది ఎక్కడ జరిగిందనే క్వశ్చన్ కూడా మనకు అడిగినట్టయితే చెప్పడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అనేటువంటి మాట్లాడే ముందు అంటే ఇది ఇక్కడ UAEలో జరగడం జరిగింది అనమాట. సో ఒకసారి మనం చూద్దాం. ఇంతకుముందు షిఫ్ట్లలో అంటే సెకండ్ ఫేజ్లో మనకు అడిగినటువంటి ఎగ్జామ్లు ఏం అడిగాడంటే ఈ 2022 ఐపీఎల్ ఉంది కదా, ఇది ఎన్నో ఎడిషన్ అని అడిగాడు. ఓకే, సెకండ్ ఫేజ్లో ఎన్నో ఎడిషన్ అంటే 15th ఎడిషన్ అనమాట. ఓకేనా, సో ఈ 15th ఎడిషన్ ఐపీఎల్ను ఎవరు స్పాన్సర్ చేశారని కూడా సెకండ్ ఫేజ్లో అడిగారు. ఎవరు స్పాన్సర్ చేశారంటే టాటా కంపెనీ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏం అడిగాడంటే 2022 ఐపీఎల్ విన్నర్ ఎవరిని అడిగారు. ఐపీఎల్ ఎవరు విన్నరు? గుజరాత్ టైటన్స్. అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్లో అడగడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఐపీఎల్లో రన్నరప్ ఎవరిని అడగడానికి అవకాశం ఉంది. అంటే సెకండ్ ఎవరు వచ్చారు ఐపీఎల్ 2022లో అంటే రాజస్థాన్ రాయల్స్ రావడం జరిగింది. విన్నర్స్ వచ్చేసి గుజరాత్ టైటన్స్, సెకండ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ రావడం జరిగింది. సో ఇంతకుముందుకు ఫస్ట్ ఫేజ్లో ఏం అడిగారంటే ఐపీఎల్ 2022లో పాల్గొన్న టీముల సంఖ్య ఎంత అని అడిగారు. ఎన్ని టీములు పాల్గొన్నాయంటే 10 టీములు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఐపీఎల్లో అత్యధిక రన్నులు అదేవిధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 2 అవార్డ్స్ ఎవరికి వచ్చాయని అడగడం జరిగింది ఇంతకుముందుకు. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అదేవిధంగా మోస్ట్ రన్స్ ఈ 2 అవార్డ్స్ ఎవరికి వచ్చాయంటే జాష్ బట్లర్, ఇతను రాజస్థాన్ రాయల్ టీమ్కి ఆడడం జరిగింది. ఇతను కొట్టిన రన్స్ వచ్చేసి 863. ఓకేనా, నెక్స్ట్ అత్యధిక వికెట్లు ఈ యొక్క ఐపీఎల్ 2022లో తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే యుజ్వేంద్ర చహల్, ఇతను కూడా మనకు రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినటువంటి ప్లేయర్. 27 వికెట్లు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇవి సెకండ్ ఫేజ్లో కూడా అడగడం క్వశ్చన్స్. అండ్ ఈసారి 2022 ఐపీఎల్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలోనే జరగడం జరిగింది. ఇవి మనకైతే అడగడం జరిగిందనమాట. సో ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఇది. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు 2021 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందని అడిగాడు. సో దాని గురించి మనం చూసినట్లయితే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడినట్లయితే హోస్ట్ సిటీ అంటే ఇది ఎక్కడ జరిగింది? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా ఒమన్, ఈ 2 దేశాలలో ఇది జరగడం జరిగింది. సో ఈ యొక్క ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ యొక్క విన్నర్ ఎవరు అంటే ఆస్ట్రేలియా. ఇది మొట్టమొదటిసారిగా గెలవడం జరిగింది ఆస్ట్రేలియా. రన్నరప్ ఎవరు అంటే న్యూజిలాండ్. ఓకే, మొత్తం ఎన్ని టీములు పాల్గొన్నాయంటే 16 టీములు పాల్గొనడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే డేవిడ్ వార్నర్కి రావడం జరిగింది. అత్యధిక రన్నులు చేసినటువంటి అవార్డు ఎవరికి వచ్చిందంటే బాబర్ అజమ్ పాకిస్తాన్ ప్లేయర్కి రావడం జరిగింది. అత్యధిక వికెట్ల అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే మనకు హర్షరంగకు రావడం జరిగింది, శ్రీలంకన్ ప్లేయర్ అన్నమాట. ఓకేనా, సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఇవి అడగడానికి అయితే అవకాశం ఉంది నెక్స్ట్లో. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. సో మనకు సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు. 1920లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్రింది వేదాలలో ఏ వేదం అనేటువంటిది సంగీతం గురించి తెలుపుతుంది అని అడిగారు. విచ్ వేద టాక్స్ అబౌట్ మ్యూజిక్ అని అడిగారు. ఏ వేదం అంటే సామవేదం తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు 1950లో మనకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి కదా, దానికి ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ మనకు ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అని అడగడం జరిగింది అనమాట. సో 1950లో జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా వచ్చింది ఎవరు అంటే మనకు ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి సుకర్నో గారు రావడం జరిగింది. ఓకే, ఇది అడగడం జరిగింది. నెక్స్ట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదైనా అడిగారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే మనకు బడ్జెట్ అనమాట. ఓకే, బడ్జెట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 112. ఓకే, ఆర్టికల్ 112. నెక్స్ట్ ఆర్టికల్ 148 అనేటువంటిది ఎవరిని సూచిస్తుంది అని కింద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కాగు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. ఆర్టికల్ 148 అనేటువంటిది కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని అడిగారు. సో ఆ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ 0.03% అని మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డెక్లోఫినాన్స్. ఓకే, డెక్లోఫెనాక్ అనేటువంటిది ఒక మెడిసిన్ అనమాట. ఈ మెడిసిన్ వల్ల మనకు ఏ జీవులు అంతరించిపోతున్నాయని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. రాబందులు, ఓల్చర్స్ అనేటువంటి మనకు ఇక్కడ అంతరించిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి మూలకం ఏదని అడిగారు. అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి మూలకం వచ్చేసి ఫ్లోరిన్.
నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని అయితే అడగడం జరిగింది. 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది 11వ షెడ్యూల్ అంటే మీ అందరికీ తెలిసిందే, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటిది. సో ఇది 73rd అమెండ్మెంట్ ద్వారా మనకు రావడం జరిగింది 1992లో. దీనిలో పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. అంశాలన్నీ కూడా ఎన్ని అంశాలు అంటే 29 అంశాలు యాడ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆమ్లా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడిగారు. సో ఆమ్లా అంటే ఉసిరి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడిగారు. సో ఫిలాంథస్ ఎంబిలికా అనేటువంటి దీని యొక్క సైంటిఫిక్ నేము. సో మీరు 8th క్లాస్ బయోసైన్స్ బుక్ చూసినట్లయితే 5th చాప్టర్లో మీకు ఇక్కడ కొన్ని శాస్త్రనామాలు ఇచ్చాడు. ఇవే మనకు ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు నెక్స్ట్ ఎవరైతే రాస్తున్నారో, ఇంతకుముందు కూడా నేను 100 సార్లు చెప్పాను, ఏవైతే ఎన్సీఆర్టీ లేదా ఎస్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో 9th, 10th, 8th ఓకే ఫిజిక్స్ అండ్ అదేవిధంగా బయాలజీ బాగా చదువుకొని వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి మనకు 60 to 70% బిట్స్ అయితే కవర్ అవుతున్నాయి టెక్స్ట్ బుక్ల నుంచి అని కూడా నేను చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా 9th క్లాస్లో 7th లెసన్ అయితే చూసుకొని వెళ్ళండి ఫిజిక్స్లో అని నేను చెప్పడం జరిగింది. 10th క్లాస్లో ఆల్ చాప్టర్స్ చదువుకోవాల్సిందే, బయో అయినా ఫిజిక్స్ అయినా. 8th క్లాస్లో కూడా మీరు 5th చాప్టర్ అండ్ అదేవిధంగా 8th చాప్టర్ ఒకసారి అయితే చూసుకోండి అని చెప్పాను. అండ్ 6th and 7thలో ముఖ్యంగా చేసినట్లయితే ఆమ్లాలు క్షారాలు అని ఉంటుంది. ఇదే ఆమ్లాలు క్షారాలు 7thతో పాటుగా మనకు 10th క్లాస్లో కూడా ఉంటుంది. దాన్ని కూడా 2 మిక్సప్ చేసుకొని చదువుకోవడానికి కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కాబట్టి ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ కొన్ని శాస్త్రీయ నామాలు ఇచ్చారు, ఒకసారి చూద్దాం. చింత యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి టామరిండస్ ఇండికా. బెండ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి అబేల్ మస్కస్ ఎస్కులెంటస్ అనేటువంటిది దీని యొక్క శాస్త్రీయ నామం. నెక్స్ట్ జీడి మామిడి యొక్క మనకు శాస్త్రీయ నామం అడిగించాడు. ఇక్కడ అనాకార్డియం ఆక్సిడెంటాలిన్ అనేటువంటిది దీని యొక్క శాస్త్రీయ నామం. నెక్స్ట్ తోటకూర యొక్క శాస్త్రీయనామం వచ్చేసి అమరాంతస్ విరిడిస్ అనేటువంటి దీని యొక్క శాస్త్రీయనామం. పైనాపిల్ యొక్క మనకు శాస్త్రీయనామం చూసినట్లయితే అనోనా స్వామోజా అనేటువంటిది దీని యొక్క శాస్త్రీయనామం. నెక్స్ట్ ఆవాలు బ్రాసికా నైగ్రా అనేటువంటిది ఆవాల యొక్క శాస్త్రీయనామం. సో క్యాబేజీ వచ్చేసి బ్రాసికా ఒలరేషియా రకం క్యాపిటేటా అనేటువంటిది దీని యొక్క క్యాబేజీ యొక్క శాస్త్రీయనామం. తేయాకుదైతే మనకు కెమెల్లియా సైనాసిన్స్ అనేటువంటిది దీని యొక్క శాస్త్రీయనామం. నారింజ అయితే సిట్రస్ సైనాసిస్ అనేటువంటిది నారింజ శాస్త్రీయనామం. పసుపు అయితే కుర్కుమా లాంగా అనేటువంటిది పసుపు శాస్త్రీయనామం. ఉమ్మెత్త అయితే దతురా మెటల్ అనేటువంటిది ఉమ్మెత్త యొక్క శాస్త్రీయనామం. వెదురు అయితే డెండ్రోకాలమస్ కాలోస్ట్రాకిమియస్ అనేటువంటిది వెదురు శాస్త్రీయనామం. మర్రి అయితే ఫైకస్ బెంగాలెన్సిస్ అనేటువంటిది మర్రి శాస్త్రీయనామం. మిరప అయితే క్యాప్సికమ్ ఫ్రూటినెస్ అనేటువంటిది దీని యొక్క శాస్త్రీయనామం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చదువుకోండి, మళ్ళీ అడగడానికి అయితే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏ క్లాసులు మీరు చూసుకొని వెళ్ళాలో. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు నాకు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే, ఎందుకంటే మనకి హిందీ అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకొని చెప్పాను. ఇక్కడ నుంచి సెకండ్ ఫేజ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ నేను కవర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఈరోజు అడిగినవి. సో ఇక్కడ చెప్పేటివన్నీ కూడా మనకు సెకండ్ ఫేజ్లో నేను మిస్ అయిపోయిన కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, వాటి ఆధారంగా నేను చెప్తున్నాను అనమాట. అంటే ప్రీవియస్ వాళ్ళ వీడియోలు చూసాను, కొన్ని హిందీ వీడియోలతో మీకు ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ద ఓమ్స్ లా అని అడిగారు. ఓం నియమం అంటే నిర్వచనాన్ని చెప్పమన్నారు. సో ఓం నియమం నిర్వచనం ఇంతకుముందు కూడా చెప్పాను. ఆల్రెడీ విద్యుత్ అనేటువంటి టాపిక్ నేను చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్లో అడిగినటువంటి లెక్కల పైన నేను వీడియో చేశాను. మొత్తం 8 వీడియోలు ఉన్నాయి. ఎవరైతే చూడలేదో దయచేసి 8 వీడియోలు చూడండి. ప్రతి వీడియోలో ముఖ్యంగా 7th, 8th, 6th, 7th, 8th ఈ 3 వీడియోలు అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే 7thలో నేను విద్యుత్ గురించి మాట్లాడాను, 8thలో కాంతి గురించి మాట్లాడాను. ఈ 2 టాపిక్ లేకుండా అసలు పేపరే రావట్లేదు సార్. ఈ 2 టాపిక్లకి వెళ్ళి కనీసం 4 బిట్లు వస్తున్నాయి. ఈ 2 వీడియోలకి వెళ్ళి 4 బిట్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి చూడండి. ఓం నియమం అంటే ఏంటంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం యొక్క 2 చివర్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం అనేటువంటిది ఆ వాహకం గుండా ప్రయాణించేటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇక్కడ V అంటే పొటెన్షియల్ భేదం, I అంటే మనకు విద్యుత్ ప్రవాహం అనమాట. ఈ 2 ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటుంది అనేటువంటిదే మనకి ఈ యొక్క ఓం నియమం. సో దీని ఆధారంగా V = IR అని రాస్తాం. నిరోధం R, ఇక్కడ R అంటే రెసిస్టెన్స్, నిరోధానికి SI యూనిట్ వచ్చేసి ఓం అని చెప్తాం. ఓంని ఈ సింబల్తో చూపిస్తాము. 1 ఓం = వోల్ట్ పర్ యాంపియర్ అనేటువంటి దాంతో మనము చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఓం నియమాన్ని పాటించే వాటిని ఓమియ వాహకాలు, పాటించే అవోమియ వాహకాలు ఇలాంటివి మళ్ళీ ఉంటాయి. ఒకసారి ఇంకా అందుకని 10th క్లాస్లో విద్యుత్ లెసన్ అయితే చూసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఈ నిరోధాలను శ్రేణి సంధానం, సమాంతర సంధానం అనేటువంటి దానిపైన ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదైతే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఉందో ప్రతి షిఫ్ట్లో కూడా బిట్ రావడం జరుగుతుంది. శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం R =
R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేటువంటి సూత్రాన్ని ఉపయోగిస్తాం. సమాంతరంగా అంటే ప్యారలల్గా కలిపినప్పుడు మనము ఫలిత నిరోధానికి మనం ఏం ఉపయోగిస్తామంటే 1/R = 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అనేటువంటి ఫార్ములాను మనము ఉపయోగించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరైతే గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క ఓం నియమము ఇవే కాకుండా మనకు కాంతి అనేటువంటి టాపిక్ పైన మనకు దర్పణ సూత్రం ఉంటుంది కదా, దర్పణ సూత్రం, కటక సూత్రం ఉంటుంది కదా, వాటిపైన కూడా అడుగుతున్నారు. ఎవరైతే 8th వీడియో చూడలేదో ఫిజిక్స్ న్యూమరికల్స్లో ఆ వీడియో చూడండి, కామెంట్లో నేను పిన్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మ్యాక్సిమం లెక్కలు మీకు అక్కడ కవర్ అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ నుంచే కాంతి, విద్యుత్తు ఈ 2 అంశాల నుంచి ఆల్మోస్ట్ ప్రతి పేపర్లో 4 బిట్స్ వస్తున్నాయి సార్ ఫిజిక్స్ న్యూమరికల్స్. కాబట్టి 7th వీడియో 8th వీడియో మీరు తప్పనిసరిగా చూడండి ఫిజిక్స్ న్యూమరికల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పీరియాడిక్ టేబుల్లో మనకు ఎన్ని మూలకాలు ప్రకృతి సిద్ధంగా అంటే న్యాచురల్గా ఏర్పడ్డ మూలకాలు ఉన్నాయి అని అడగడం జరిగింది. సో ఇక్కడ మన ప్రజెంట్ ఉన్నటువంటి 2022-2023 ఎన్సీఆర్టీ బుక్ల ప్రకారం మనం మాట్లాడినట్లయితే మొత్తం ఇప్పటివరకు కనుగొన్నటువంటి మూలకాలు వచ్చేసి 118 మూలకాలు మనం కనుగొన్నాం. దాంట్లో 94 ఓకే 94 మూలకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి. మిగతా మూలకాలన్నీ కూడా మనకు ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. సో 118లోకి వెళ్ళి మనం 94 తీసేయండి, వచ్చిన మూలకాలే మనకు కృత్రిమ మూలకాలు. అది నా కామెంట్ బాక్స్లో తెలపండి, ఎందుకంటే అది ఎగ్జామ్లో ఇంతకుముందుకు అడిగారు. ఓకే, నెక్స్ట్ టాటా ఎయిర్లైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగారు. 1932లో స్టార్ట్ అయింది. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అడిగారు, మళ్ళీ ఇదే క్వశ్చన్ సెకండ్ ఫేజ్లో కూడా రావడం జరిగింది. ఓకేనా, సో ఇదే క్వశ్చన్ నా గెస్ కరెక్ట్ అయితే ఎన్టీపీసీ సిబిటీలో కూడా అడిగారు టాటా ఎయిర్లైన్స్ గురించి. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే పీరియాడిక్ టేబుల్లో మెటలాయిడ్స్ ఉన్నాయి కదా, మెటలాయిడ్స్ అంటే అర్ధవాహకాలు ఉన్నాయి కదా, ఈ అర్ధవాహకాల గురించి అడిగాడు. ఏం అడిగాడంటే క్రింది వానిలో అర్ధవాహకం కానిది ఏది అని అడిగాడు. సో బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, టెలూరియం ఇవి మనకు ముఖ్యమైనటువంటి అర్ధలోహాలు. వీటిని అయితే గుర్తుంచుకోండి. వీటిలో ఏవైనా 3 ఇచ్చేసి అంటే దీంట్లో ఏదైనా ఒకటి ఇచ్చేసి క్రింది వానిలో మనకు అర్ధలోహం కానిది లేదంటే క్రింది వానిలో అర్ధలోహం అయినది అని గుర్తుపట్టమని అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో నుంచి క్వశ్చన్ అడిగారు. ఇదే టేబుల్ నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను. మనకు కెమిస్ట్రీ నుంచి లేదా ఫిజిక్స్ నుంచి ఎక్కువ అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ 100+ బిట్స్ అని ఒక వీడియో చేశాను. సో సెకండ్ వీడియోలో నేను ఈ టేబుల్ చెప్పాను. ఇదే టేబుల్ నుంచి ప్రతి షిఫ్ట్లో బిట్ పడుతుంది. సో ఇంతకుముందుకు ఏం అడిగాడు, కొవ్వుల ఎమల్షీకరణ గురించి బిట్ అడిగాడు. ఓకేనా, సో ఇప్పుడు ఏం అడిగాడంటే ఈ క్రింది వాటిలో మనకు ఓకేనా కార్బోహైడ్రేట్ల మీద పనిచేసేది ఏమిటి అని చెప్పేసి ఆప్షన్లలో టయలిన్, పెప్సిన్, ట్రిప్సిన్, లైపేజ్ అని ఈ విధంగా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపట్టినట్లయితే ఇక్కడ ఉండేటువంటి వాటిని ఎంజైమ్లు అంటాం. ఇవి దేని మీద చర్య జరుపుతాయి, ఈ టేబుల్ అంటే ఈ రెండింటి ఆధారంగా ఈ క్వశ్చన్ అయితే ఫామ్ చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టయలిన్ అనేటువంటి ఎంజైము మనకు ఎక్కడ లాలాజలంలో ఉంటుంది. సో ఇది మనకు కార్బోహైడ్రేట్ల మీద పనిచేస్తుంది. ఓకే, ఈ టేబుల్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మెయిన్ పాయింట్లు అయితే ఇక్కడ చెప్తున్నా. ఓకేనా, సో పెప్సిన్ అనేటువంటిది ఒక ఎంజైము, ఇది ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. పైత్యరసము దీంట్లో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు, కాకపోతే ఇది కొవ్వుల ఎమల్షీకరణలో ఉపయోగపడుతుంది. ఇదే బిట్ మనకు అడిగారు, కొవ్వుల ఎమల్షీకరణలో కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి ఏమిచ్చాడంటే పైత్యరసము, పెప్సిను, టయలిను, అమైలేజు ఈ విధంగా ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ అమైలేజ్ అనేటువంటిది కూడా మనకు కార్బోహైడ్రేట్ల మీద పనిచేస్తుంది. నెక్స్ట్ ట్రిప్సిన్. ఓకే, ట్రిప్సిన్ అనేటువంటిది మనకు ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. ఓకేనా, ఎంజైమ్. నెక్స్ట్ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ మనకు దేని మీద పనిచేస్తుందంటే కొవ్వుల మీద పనిచేస్తుంది. నెక్స్ట్ పెప్టిడేజెస్ అనేటువంటిది మనకు పెప్టైడ్ మీద పనిచేయడం జరుగుతుంది. సుక్రేజ్ అనేటువంటి ఎంజైమ్ మనకు సుక్రోజ్ చక్కెరగా మార్చడం కొరకు సుక్రోజ్ మీద పనిచేయడం జరుగుతుంది. సో సుక్రోజ్ మీద పనిచేసి మనకు అది గ్లూకోజ్గా మారుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అడగొచ్చు పెప్సిన్ అనేటువంటిది మనకు ప్రోటీన్ల మీద పనిచేసి దేన్ని తయారు చేస్తుందని అడగొచ్చు. సో ప్రోటీన్స్ మీద పనిచేసి పెప్టోన్స్ని తయారు చేస్తుంది. అదే టయలిన్ అయితే కార్బోహైడ్రేట్ల మీద పనిచేసి మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. అదే అమైలేజ్ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసి ఇది కూడా మనకు కార్బోహైడ్రేట్లను మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. ట్రిప్సిన్ ప్రోటీన్ల మీద పనిచేసి పెప్టోన్స్గా మారుస్తుంది. లైపేజ్ కొవ్వుల మీద పనిచేసి కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాజులుగా కొవ్వును మార్చడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కాబట్టి ఈ టేబుల్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ దాన్ని ఎలా ఇచ్చాడంటే NO2 OR CHO C"O ఈ విధంగా ఇచ్చేసి మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే ఇది 1, ఇది 2, ఇది 3, 4 ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ నైట్రో, ఓకే, ఆల్కాలి, ఓకే, నెక్స్ట్ ఫార్మైల్, ఓకే, నెక్స్ట్ ఆక్సో అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఆల్కాలి, నైట్రో, ఫార్మైల్,
కార్బాక్సీ అని ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. ఇలా మనకు 4 ఆప్షన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే ఈ ద్వితీయ ప్రమేయ సమూహాలు అంటారు వీటిని. వీటికి ఉన్నటువంటి పేర్లు గుర్తుపట్టాలన్నమాట. ఓకే, NO2 ఉంటే నైట్రో అంటాము, ఓన్లీ NO ఉంటే నైట్రసో అంటాం. ఓకే, నెక్స్ట్ OR ఉంటే ఆల్కాక్సీ, ఓకే ఆల్కాక్సీ అంటాము. OH ఉంటే హైడ్రాక్సీ అంటాము. NH2 ఉంటే అమైనో అంటాము. CHO ఉంటే ఫార్మల్స్ అంటాము. C డబల్ బాండ్ O ఉంటే ఆక్సో అంటాము. COOH ఉంటే కార్బాక్సీ. ఓకే, సో COOH ఉంటే కార్బాక్సీ ప్రమేయం అనమాట. దాన్ని కార్బాక్సిక్ ఆమ్లము ఇలాంటి వాటిలలో మనము COOH అనేటువంటి దాన్ని ఎండ్లో చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇక్కడ NaOH ఉందనుకో, సోడియం మనం ఏమంటాం, సోడియం హైడ్రాక్సీ, ఓకే హైడ్రాక్సైడ్ అని అంటాం అనమాట, అలా అనమాట. ఓకే, సో ఈ విధంగా వీటిని మనము ఎండ్లో కలిపి ఫామ్ చేయడం జరుగుతుంది. కొన్నిటిని ముందు కలుపుతాం అనమాట. వీటి ఆధారంగా మనకు పేర్లు అనేటువంటి పెట్టడం జరుగుతుంది. సో వీటిని అయితే అడగడం జరిగింది ఎగ్జామ్లో, సెకండ్ ఫేజ్లో. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమడిగాడంటే సెకండ్ ఫేజ్లో కాల్షియం మరియు బేరియం అనేటువంటివి మనకు డాబర్ త్రికాలలో 2 మూలకాలు అయితే 3వ మూలకం ఏదని అడగడం జరిగింది. 3వ మూలకం ఏది అంటే స్ట్రాన్షియం. ఇంతకుముందుకే చెప్పాను, ఇవన్నీ డాబర్ త్రికాలు. మొదటి మూలకం 3వ మూలకాల పరమాణు భారాల సరాసరి అనేటువంటిది మధ్య మూలకానికి సమానంగా ఉంటుంది అనేటువంటిది డాబర్ త్రికము. డాబర్ త్రికాలు లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, మ్యాంగనీస్, క్రోమియం, ఇనుము అనేటువంటివి గుర్తుపెట్టుకోండి. 5 జతలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏమడిగాడంటే లెడ్ నైట్రేట్ని మనము వేడి చేస్తే ఉష్ణాన్ని అందించినట్లయితే మనకు విడుదలయ్యేటువంటి వాయువు ఏదని ఇచ్చాడు. సో ఏ వాయువు విడుదలవుతుందంటే ఆక్సిజన్ వాయువు అనేటువంటి విడుదలవుతుంది. ఇది ఒక ఉష్ణ వియోగ చర్య అని మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఇంతకుముందుకు అడిగాడు ఫేజ్ 1లో. ఈ ఫేజ్ 2లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడంటే మెగ్నీషియం ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే మనకి ఏర్పడేటువంటి బూడిదకి ఏమని పేరు అని అడిగాడు. సో ఈ బూడిదని మనము మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. ఇది కూడా మనకు సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిపీట్ అయింది. ఫస్ట్ ఫేజ్లో అడిగారు, సెకండ్ ఫేజ్లో అడిగారు. ఈ 2 బిట్స్ కూడా మనకు సెకండ్ ఫేజ్లో అడిగినవి మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో అడిగినవి సెకండ్ బిట్స్లో కూడా రిపీట్ అయినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి బిట్ అయితే అడగడం జరిగింది. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి సార్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపినట్లయితే మనకు జిప్సం ఏర్పడుతుంది. ఓకేనా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపినట్లయితే జిప్సం ఏర్పడుతుంది. అదే జిప్సాన్ని వేడి చేసినట్లయితే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో జిప్సంను మనము 373 కెల్విన్, ఓకే 373 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద జిప్సాన్ని వేడి చేస్తే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా వచ్చేసి CaSO4 దీని యొక్క మనం పేరేమని పిలుస్తామంటే దీన్ని ఓకే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. ఓకే, కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనే దాన్ని పిలుస్తాము. దీన్ని ఎముకలను తిరిగి అతికించడానికి డాక్టర్లు వేసే కట్లల్లో ఉపయోగిస్తారు, అలంకరణలకు ఉపయోగిస్తారు, బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు, గోడలు మరియు ఇతర కట్టడాల ఉపరితలాలు నునుపు చేయడం కొరకు కూడా ఇది ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది తెల్లగా ఉంటుంది. ఇది ఒక చూర్ణ పదార్థం అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీనిలోకి వెళ్ళి ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ స్టేట్ టాప్ ఆన్ FDI ఇన్ ఇండియా 2022. 2022లో FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే విదేశీ పెట్టుబడులు అత్యధికంగా పొందినటువంటి రాష్ట్రం ఏదని అడిగారు. సో మనకు కర్ణాటక, మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కూడా అత్యధిక విదేశీ పెట్టుబడులు పొందినటువంటి రాష్ట్రాలు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడంటే సెకండ్ ఫేజ్లో మనకు మీథేన్ గ్యాస్ ఉంటుంది కదా, ఈ యొక్క మీథేన్ గ్యాస్కి మనము ఆక్సిజన్ సమక్షంలో మండించినట్లయితే ఓకే మనకు విడుదలయ్యేటువంటి వాయువు ఏదని అడిగాడు. సో ఏ వాయువు విడుదలవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేటువంటిది విడుదలవుతూ మనకు వాటర్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకి ఏ క్లాస్లో ఉంటుందంటే నేను చెప్పాను కదా 9th క్లాస్లో 7th లెసన్ ఒకసారి చూడండి, దాంట్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకు క్లాసికల్ లాంగ్వేజెస్ ఓకే శాస్త్రీయ హోదా కలిగినటువంటి భాషలు ఉన్నాయి కదా. సో ఈ భాషలు ఎన్ని అని మనకి ఇంతకుముందుకు అడిగారు. ఎన్ని భాషలు? 6 భాషలను మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఈ ఫేజ్లో ఏం అడిగాడు 2005లో మనకు క్లాసికల్ హోదా పొందినటువంటి అంటే సాంస్కృతిక హోదా పొందినటువంటి భారతీయ భాష ఏదని అడిగాడు. సాంస్క్రిట్ అని మాట్లాడాం. ఇప్పుడు రీసెంట్గా ఏం అడిగాడంటే మనకు మలయాళం అనేటువంటిది ఏ సంవత్సరంలో క్లాసికల్ హోదా పొందిందని అడిగాడు. 2013. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తమిళ్ అయితే మొట్టమొదటి భాష 2004లో దీనికి క్లాసికల్ హోదా వచ్చింది. సాంస్క్రిట్కి అయితే 2005లో, కన్నడకి అయితే 2008లో, తెలుగు కూడా 2008లో, మలయాళం 2013, చివరగా మనకు ఒడియా 2014లో దీనికి క్లాసికల్ హోదా సాంస్కృతిక హోదా
అనేటువంటిది రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏమడిగాడంటే ఆర్టికల్ 21A గురించి అడిగాడు అనమాట. ఆర్టికల్ 21A ఏం చెప్తుందని. సో ఆర్టికల్ 21A ప్రకారం మనకు 6 నుంచి 14 సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. ఇది మనకు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఎప్పుడు అంటే 2002లో చేర్చారనమాట దీన్ని. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక బిట్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మొట్టమొదటగా పంచాయతీరాజ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏదని అడిగారు. ఇది ఆల్రెడీ మనకి ఎప్పుడు అడిగాడు, ఫస్ట్ ఫేజ్లో అడిగాడు. ఏ స్టేట్ అని, రాజస్థాన్ అని చెప్పుకున్నాము. మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఆన్సర్ రాజస్థానే. అండ్ ఏ సంవత్సరం అని అడుగుతారు, నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. 1959లో ఇది మనకు ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది, అక్టోబర్ 2న. సో మనకు జవహర్లాల్ నెహ్రూ గారు నాగోర్ అనేటువంటి జిల్లాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే టాటా వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్ని టెస్ట్ చేయడం కొరకు ఒక కిట్ని తయారు చేశారు. ఆ కిట్ పేరు ఏం పేరు అని అడిగారు. ఒమిషూర్ అనేటువంటి దాని పేరు. కరెంట్ అఫైర్స్లో అడిగాడు, ఇది మళ్ళీ రిపీట్ కాకపోవచ్చు. కాకపోతే కోవిడ్కి సంబంధించినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో 2022లో అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ హార్న్డ్ రైనో, ఒక కొమ్ము కలిగినటువంటి రైనోసర్లు మనకి ఎక్కడ కనబడతాయి అంటే ఏ నేషనల్ పార్క్లో కనబడతాయి అని అడిగారు. కజిరంగా నేషనల్ పార్క్. ఒకవేళ ఏ రాష్ట్రంలో కనబడతాయి అంటే అస్సాం రాష్ట్రంలో కనబడతాయని మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇటీవల 100 సిక్స్లు కొట్టినటువంటి యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్గా ఎవరు రికార్డు సృష్టించారని అడిగారు. ఎవరు అంటే రిషబ్ పంట్. ఓకేనా, 100 సిక్స్లు కొట్టినటువంటి యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ ఎవరిని అడిగారు. ఎవరు అంటే రిషబ్ పంట్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో ఆధునిక ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూపులు ఎన్ని పీరియడ్లు ఉన్నాయని అడిగారు. 18 గ్రూపులు 7 పీరియడ్స్ ఉండడం జరిగింది. అండ్ ఆధునిక ఆవర్తన పితామహుడు ఎవరిని అంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సెకండ్ ఫేజ్లో. అండ్ ఆవర్తన పట్టిక గురించి ప్రతి దాంట్లో అడుగుతున్నాడు డిఫరెంట్ వెర్షన్లలో. కాబట్టి 10th క్లాస్లో పీరియాడిక్ టేబుల్ లెసన్ చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మనకు ఈ యొక్క ప్రోటీన్ల సంశ్లేషణ ఉంటుంది కదా, ఈ ప్రోటీన్ల సంశ్లేషణ చేసేటువంటివి ఏమిటి అని అడిగారు. సో రైబోజోమ్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారము 2021లో ఇండియా యొక్క మనకు సగటు అక్షరాస్యత రేటు ఎంత అని అడిగారు. సో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకారము 77.70 అనేటువంటిది ఇండియా యొక్క అక్షరాస్యత రేటు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ రిపబ్లిక్ డే రోజు స్పీచ్ ఎవరు ఇస్తారని అడిగారు. సో ప్రెసిడెంట్ ఇస్తారు. అదే ఇండిపెండెన్స్ డే అయితే ప్రైమ్ మినిస్టర్ గారు మనకు స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది రెడ్ ఫోర్ట్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ NaCl ఉప్పుని మనకు సోడియం క్లోరైడ్ ఉంటుంది కదా, సోడియం క్లోరైడ్ అనేటువంటిది సిల్వర్ నైట్రేట్తో కలిపితే మనకి ఏమేమి వస్తాయని అడిగారు. ఇది కూడా 8th క్లాస్ లేదా 9th క్లాస్ 7th లెసన్లో కనబడుతుంది మీకు. సో సోడియం క్లోరైడ్ అనేటువంటిది మనం సిల్వర్ నైట్రేట్ కలిపినట్లయితే మనకు సిల్వర్ క్లోరైడ్ AgCl ప్లస్ సోడియం నైట్రేట్ NaNO3 అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 18 దేని గురించి చెప్తుందని అడిగారు. సో ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే బిరుదుల రద్దు గురించి చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ యొక్క పితామహుడు అని ఎవరు అంటారు, గ్రెగర్ జాన్ మెండల్ అంటారు. ఇది అడగడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఎవరు స్థాపించారని అడిగారు. ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను మనకు సురేంద్రనాథ్ బెనర్జీ గారు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే PR శ్రీజేష్ అనేటువంటి ప్లేయరు ఇటీవల ఒలింపిక్స్లో పాల్గొన్నాడు కదా, అతను ఏ ఆటకు సంబంధించిన వాడు అని అడిగారు. సో అతను హాకీకి సంబంధించినటువంటి పర్సన్ అనమాట, గోల్ కీపర్ హాకీలో. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా, ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధుల్లో మనకు 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారని అడిగారు. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఏ కమిటీ సలహా మేరకు అంటే స్వరణ్ సింగ్ కమిటీ సలహా మేరకు మనకు చేయడం జరిగింది. ఇలా ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ 1976లో వేశారు కదా, అప్పుడు ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అడిగారు. ప్రాథమిక విధులు ఏంటంటే 10. అదే 2002 నాటికి మనకు 86వ రాజ్యాంగ సవరణ వేశారు. ఎప్పుడు 2002లో 86వ రాజ్యాంగ సవరణ. అప్పుడు ఏం చేశారంటే 11వ మనకు ఫండమెంటల్ డ్యూటీ ప్రాథమిక విధిని యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఏమడిగారంటే 2002 86వ రాజ్యాంగ సవరణ నాటికి మన భారతదేశంలో ఉన్నటువంటి సవరణ తర్వాత మనకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఎన్ని అడిగారు. ఎన్ని అంటే 11వ మనకు ప్రాథమిక విధి ఏదని అడిగారు. సో 11వ ప్రాథమిక విధి ఏదంటే తల్లిదండ్రుల యొక్క విధి, పిల్లలను పాఠశాలకు పంపించడం అనేటువంటిది మనకు 11వ విధి. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని అంటారని అడిగారు. సో లార్డ్ రిప్పన్ అంటాము, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఇది అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడిగారు. మైసూర్లో ఉంది. ఇది ఫస్ట్ ఫేజ్లో అడిగారు, సెకండ్ ఫేజ్లో కూడా అడిగారు అనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉంది కదా, ఈ బీమా యోజన కింద ఎంత అమౌంట్ ఇస్తారు ఒకవేళ పర్సన్కి యాక్సిడెంట్ అయితే అని అడిగారు. 2 లక్షలు ఇస్తారు. ఇది 18 నుంచి 70 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్లో మనము పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 1928లో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఏదని అడిగారు. బార్డోలి సత్యాగ్రహ. ఓకే, బార్డోలి సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయడం జరిగింది 1928లో. నెక్స్ట్
అవినీతి సూచిలో 2022 ప్రకారం ఇండియా ఏ ర్యాంక్లో ఉందని అడిగారు. సో అవినీతి సూచిలో కరప్షన్ ఇండెక్స్లో 85th ర్యాంక్లో ఇండియా ఉంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది కింది వాటిలో కానిదేది అన్నారు. కాబట్టి గంగా, బ్రహ్మపుత్ర, సింధు నది యొక్క ఉపనదులు గుర్తుపెట్టుకొని వెళ్ళండి, ఇంపార్టెంట్. గోదావరి, కృష్ణ కూడా. నెక్స్ట్ మనకు నబకలేబరా ఫెస్టివల్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందని అడిగారు. సో ఈ యొక్క నబకలేబరా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే ఒడిశాలో జరుగుతుంది. దీనికి రిలేటెడే అంటే ఇది ఫస్ట్ షిఫ్ట్లో అడిగితే సెకండ్ షిఫ్ట్లో ఏం అడిగాడు అంటే జగన్నాథ ఉత్సవం ఉంటుంది కదా, ఈ జగన్నాథ ఉత్సవం పూరిలో జరుగుతుంది కదా, ఇది మనకు అంటే ఏ మాసంలో జరుగుతుందని అడిగారు. సో ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకు అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ పంచవర్ష ప్రణాళిక ఉంది కదా, రెండవ పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా దేనిపైన ఫోకస్ చేసిందని అడిగారు. సో ఇది మనకు పరిశ్రమలపైన ఫోకస్ చేయడం జరిగింది, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ మీద మనకు వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క అంటే ఇది రెండవ పంచవర్ష ప్రణాళికను ఎవరి మోడల్ అంటారని అడుగుతారు. సో మహల్నోపిస్ మోడల్ అని అంటాం అనేటువంటి అంశం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖజురహో టెంపుల్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఖజురహో టెంపుల్స్ అనేటువంటివి ఏ వంశం వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు అనేటువంటి దానిపైన అడిగారు. సో ఏదంటే చందేల వంశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ ఖజురహో టెంపుల్స్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇలాంటి ఒక బిట్ అయితే అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియా అనేటువంటిది ఎన్ని దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుందని అడిగారు. 7 దేశాలతో షేర్ చేసుకుంటుంది. ఇది ఒక షిఫ్ట్లో అడిగారు. నెక్స్ట్ షిఫ్ట్లో ఏం అడిగారంటే ఏ దేశంతో ఇండియా 4096 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుందని ఇంకో షిఫ్ట్లో అడిగారు. బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోకల్ లెంత్ నాభ్యంతరం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడిగారు, మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వాషింగ్ సోడాలో ఉండేటువంటి నీటి అణువులు ఎన్ని అని అడిగారు. 10 నీటి అణువులు ఉంటాయి. ఇంపార్టెంట్ 100+ కెమిస్ట్రీ బిట్స్ అని వీడియో చేశాను, దాంట్లో ఫస్టే చెప్పాను ఏ అణువులలో ఎన్నెన్ని నీటి అణువులు ఉంటాయని. ఓకే, ఇది 10 నీటి అణువులు ఉంటాయి వాషింగ్ సోడాలో. దీన్ని మనము సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అంటాం. డెకా అంటే 10 అని. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ అనేటువంటిది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం కొరకు ఏం చేస్తుందని అడిగారు. రెపో రేట్ను పెంచుతుంది. ఓకేనా. నెక్స్ట్ 2014లో క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ అయినటువంటి భాష ఏదని అడిగారు. ఇంతకుముందుకు నేను చెప్పాను గుర్తుందా, 6 భాషలు క్లాసికల్ లాంగ్వేజ్లో వచ్చినాయి, 2014లో వచ్చింది చివరి భాష అని. ఆ భాష ఏంటి అనేటువంటిది ఇంతకుముందుకు చెప్పాను కాబట్టి గుర్తుంటే కామెంట్ బాక్స్లో నాకు తెలపండి. ఓకే, సో నెక్స్ట్ హిందూ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్ రూల్ అనేటువంటి దాన్ని రచించింది ఎవరిని అడిగారు. హిందూ స్వరాజ్యం రచించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. ఓకేనా. నెక్స్ట్ ఇటీవల ఫ్యామిలీ కోర్ట్స్కి సంబంధించినటువంటి బిల్లు పాస్ అయింది కదా, ఇది ఏ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటిది అని అడిగారు. హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా నాగాలాండ్కి సంబంధించినటువంటిది. ఓకే, సో నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది కదా, ఇది 2025లో జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందని అడిగారు. 2025లో ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందని అడిగారు. ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 343(1) అనేటువంటిది దేని గురించి చెప్తుందని అడిగారు. ఆర్టికల్ 343(1) దేని గురించి చెప్తుందంటే ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హిందీని మనము అఫీషియల్ లాంగ్వేజ్గా స్వీకరిస్తున్నామని ఆర్టికల్ 343(1) అనేటువంటిది తెలపడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారని అడిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తాం. నెక్స్ట్ భారతదేశంలో మనకు వర్షదేవుడు అని ఎవరిని అంటారు హిందువుల ప్రకారం అని అడిగారు. ఇంద్రుని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఆల్కైన్ పైన ఒక బిట్ అయితే రావడం జరిగింది సెకండ్ ఫేజ్లో. అంటే డిఫరెంట్ ఫేజ్లలో డిఫరెంట్ షిఫ్ట్లలో డిఫరెంట్ అడిగాడు. అంటే ఇప్పుడు ఆల్కిన్ యొక్క ఫార్ములా అడిగాడు, ఆల్కైన్ ఫార్ములా అడిగాడు, అండ్ దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇది ఇచ్చి C3H6 అంటే ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ మనము n ప్లేస్లో 3 పెట్టాలి, C3. ఓకే, H6 రావాలంటే ఏం కావాలి, 2n ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇది మనము ఆల్కిన్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఏ ప్రమోహానికి సంబంధించినటువంటి C3H6 అనేటువంటిది ఆల్కైనా అని ఈ విధంగా అయితే అడగడం జరిగింది. ఓకే, సో ఇవి మనకు అడిగినటువంటి బిట్స్ సెకండ్ ఫేజ్లో. మన సెకండ్ షిఫ్ట్లో మనం మ్యాక్సిమం మనకు సెకండ్ ఫేజ్లో జరిగిన ఎగ్జామ్లో కవర్ అయిన బిట్స్ మ్యాక్సిమం నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకోటి గణేష్ పండుగ ఉంది కాబట్టి చుట్టూ మైక్స్ ఉన్నాయి, వీడియో చేస్తే డిస్టర్బెన్స్ వస్తుందనే ఒక రీజన్స్తో నేనైతే వీడియోలు చేయలేదు. అండ్ ఇప్పుడు మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నెక్స్ట్ ఫేజ్లకు సంబంధించినటువంటి బిట్స్ కూడా నాకు నార్త్ ఇండియా వాళ్ళ నుంచి స్వీకరించి చేయడానికి ట్రై చేశాను కాబట్టి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.